మాట్లాడతాడు, బాబా మాట్లాడతాడా అని అడుగుతాడు. ఇప్పుడు ఏమన్నా ప్రాబ్లం ఉంటే బాబాకి చెప్పుకో, నీకు సాల్వ్ అవుతుంది అంటే సరే చెప్తాను, బాబా మాట్లాడతాడు నాతో, ఎప్పుడు మాట్లాడతాడు అంటే ఎప్పుడు నువ్వు ఇద్దరే చెప్తావు, అప్పుడు అబద్ధాలు చెప్తాను, ఎప్పుడు మాట్లాడతావు, నువ్వు మాట్లాడి ఇంకొకరు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన దాన్ని చెప్పేటువంటి మాట ఆయన మాట్లాడుతున్న నువ్వు వింటాం లేదని చెప్పి నాకేం వినిపించట్లేదు, ఎందుకంటే నీకు కరెక్ట్ గా నువ్వు మాట్లాడలేదని అర్థం. మాట్లాడతాడు ఆయన మాట్లాడేది ఇట్లా ఉండదు, ఈ మాటలాగా ఉండదు, వేరే రకంగా ఉంటుంది. ఇట్లా వినిపిస్తుంది ఆయన మాట్లాడే మాటలు అర్థమవుతుంది. బాబా విగ్రహం చూసి స్టాచ్యూ కదా, బాబా స్టాచ్యూ ఎట్లా మాట్లాడతాడు? బాబా స్టాచ్యూ కాదు, నువ్వు స్టాచ్యూతో మాట్లాడుతున్నావు, బాబాతో మాట్లాడుతున్నావు, స్టాచ్యూతో మాట్లాడుతున్నావు అన్నది. స్టాచ్యూతో మాట్లాడితే స్టాచ్యూ సమాధానం చెప్తుంది కదా, బాబాతో మాట్లాడితే సమాధానం చెప్తుంది. బాబా స్టాచ్యూ కాదు, స్టాచ్యూ బాబా కాదు. నువ్వు బాబాతో మాట్లాడు, బాబాతో మాట్లాడేదానికి యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ టు ద మైక్రోఫోన్, అంతే. మైక్రోఫోన్ సమాధానం చెప్పవు. ఆ విగ్రహం అటువంటిది. ఫోన్ లో మాట్లాడే హలో హలో అంటే ఫోన్ మాట్లాడుతుందా? ఈ ఫోన్ లాంటిదే బాబా విగ్రహం. నువ్వు బాబాతో కాదు మాట్లాడు, నువ్వు స్టాచ్యూతో మాట్లాడుతున్నావు, అందుకే నువ్వు మాట్లాడలేకు. ఫోన్ ఆన్ చేసుకోకుండా హలో 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 అంటే ఏమొస్తుంది రెస్పాన్స్? కరెక్ట్ నెంబర్ డైల్ చేయాలి, ఆ ఇంట్లో నీకు తెలిసి ఉండాలి. నీకు సమాధానం చెప్పడం లేదా రాకుండా ఎవరైనా చూసి కట్ చేస్తాడు. ఇవన్నీ ఉంటే తప్పితే ఆ ఫోన్ లో నుంచి మాట వినిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చేసుకోరానా చెప్పు. ఇవన్నీ నేర్చుకోవడానికి సత్సంగానికి వెళ్ళాలి. ముందు బాబా నెంబర్ తెలుసుకోవాలి. నువ్వు ఫస్ట్ నీకు బాబా నెంబర్ తెలియాలి, తర్వాత బాబా నువ్వు పరిచయం చేసుకోవాలి. నేను ఎవరనంటే హలో హవా యూ బాయ్ అనాలన్నా. ఇవన్నీ నేర్చుకోవాలన్నా, ఇవన్నీ నేర్చుకునే దానికి వస్తాం కదా నువ్వు సత్సంగానికి ప్రయోగించు. బాబాతో మాట్లాడాలంటే ఇంట్లో ఉండే మాట్లాడుకోవాలనుకున్నట్టయితే ఇటువంటి గుణాలు, ఎటువంటి అర్హతలు ఉండాలి మనకి, ఎటువంటి గుణాలు ఉండాలి అడుగుతుంది. ముందు బాబా అంటే ఎవరో తెలిసి ఆయన పట్ల మనకు అవగాహన పెరిగి ఆయనతో మాట్లాడాలనేటువంటి జిజ్ఞాస మనలో బలంగా ఉంటే నేను ఇక్కడ మాట్లాడే నిప్పు తాగాలనుకున్న నిప్పు బొమ్మలు తాగాలనుకోండి కాలుతుందా? అట్లాగే సరిగ్గా బాబా అంటే ఎవరో మనకు అవగాహన తెలిసి మనం ఆర్ట్తో దాన్ని చెప్పగలిగి ముఖ్యంగా కావాల్సినటువంటి ఆర్ట్. అవగాహన కంటే కూడా ఎక్కువ ప్రధానమైనటువంటిది ఆర్ట్. బాబాతో మనం మాట్లాడుతున్నామని అంటే మాట్లాడాలనే తపన లోపల కలిగితే మాత్రం ఆయన చేస్తుంది. అట్లా ఉండేటువంటి వాడి ఇష్టం కూడా బాబాకి ఎట్లా ఉండటం ఇష్టమో ఇంకొక లక్షణం చెప్పాలని చెప్తాను. ఎట్లా ఉంటా బాబాకి మనం ఎట్లా ఉంటే ఇష్టమో మనకు తెలుస్తుంది. ఇట్లా ఉండటం బాబాకి ఇష్టం ఉండదు, ఇట్లా ఉంటే బాబాకి ఇష్టం అనేసి తెలుస్తుంది. బాబా మనం ఎట్లా ఉంటాం ఇష్టమో అట్లా ఉండగలగటం ఇంకొక లక్షణం. అప్పుడు మనం వినపట్టమే కాదు, మనం చెప్పినట్టు దానికి వినపట్టమే కాదు, ఆయన చెప్పేది మనకి అంటే పరిస్థితి ద్వారా దానికి సరే రెస్పాన్స్ మొదటి దాంతో మన మాట అక్కడ చేస్తాయి అవుట్ గోయింగ్ ఉంది. అలాగే ఇంటర్నెట్ ఏర్పాటు చేసుకుంటే ఇది అవసరం ఉంటే మనసుతో మాట్లాడు. అలాంటప్పుడు ఇవన్నీ చూడో మాట్లాడలేను, మనసు మాట్లాడలేకపోయినప్పుడు అది రిసీవ్ చేసుకోలేకపోయినప్పుడు ఏంటి ఏదైనా మనసుతో మాట్లాడటం అంటే నీకో లేకపోతే బాబాకో రిసీవ్ నేను అందించగలగటం, అక్కడి నుంచి రిసీవ్ చేసుకోగలగటం. రిసీవ్ చేసుకోకపోతే పర్వాలేదు, నిజంగా అవసరం ఉంటే మాత్రం ఆన్సర్ అవుతుంది. మనకేం అనుమానం లేదు. ఇక్కడికే వచ్చి ఇట్లా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. కానీ చెప్పుకుంటే ఒక తృప్తి ఉంటుంది, దాన్ని డిస్కరేజ్ చేయటంలా అదే కాదని చెప్పడం అది మనకే తెలుస్తుంది. అది లోపల మనకే తెలిసిపోతుంటుంది, అడిగేటప్పుడు తెలిసిపోతుంటుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే అడిగేటప్పుడే ఇంకొక 2-3 ఆలోచనలు, కౌంటర్ ఆలోచనలు లోపల బ్యాలెన్స్ చేసుకుంటాయి. దాన్ని పట్టు లాగుతుంటాయి. పట్టి ఆ పట్టు ఉన్నంత వరకు అటువైపు గోల్లో పడుతుంది. అది లేనప్పుడు మాత్రం తప్పనిసరిగా గోల్లో పడుతుంది. గోలు అది ఏంటంటే ఎవరికి వాళ్ళు ఆలోచించాల్సి ఉంటుంది, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అట్లా చెప్పుకోవటమే మన నీడ్ అవుతుంది. అందుకని ఆ నీళ్ళు తిరగపోయినా మనకు బాధ ఉండదు. మనవాళ్ళు చెప్తుంటారు చూసారా, ఆ బాధ వెళ్ళకుంటే చాలండి, అబ్బా నాకు మనసు హ్యాపీగా ఉంది. ఆయన నేను అరుణాచలంలో ఉండేటప్పుడు వ్యాపార రీత్యా ఒక ఇబ్బంది వచ్చింది.
మనిషి కుదించుకుపోతున్నాడు, దాదాపు రోజు ఏడుపు, ఆమె అరుణాచలం వచ్చేసి అతను మాట్లాడదామనేసినంత తపన, నిద్ర లేదు, గందరగోళం అయిపోయి ఉన్నాడు. నేను వచ్చాను, వచ్చి నువ్వు సాయంత్రం వచ్చి తన ప్రాబ్లం జరిగిందని చెప్పాడు అంతే. అసలు ప్రాబ్లం ఇంతవరకు తీరలా ఏమి, అతను దాని గురించి వరి కావటం నాకు చెప్పుకోవాలి అంతే. ఇంకా జరిగిందని నాకు చెప్పాలి, అదే అతను తపన. ఆ నీటి తీరింది. ఇప్పుడు హ్యాపీకున్నాడు. ఈరోజు ఉదయం అంటున్నాడు, నాకు దాని గురించి ఆలోచన లేదండి, నాకు రమ్మని రావట్లేదు ఆలోచన అంటున్నాడు. నిజానికి చాలా పెద్ద సమస్య, అది చిన్న సమస్య కాదు, అది జీవనోపాధికి సంబంధించిన విషయం. అది నీకు చెప్పుకోగానే నాకు పోయింది, నాకు దాని గురించి ప్రాబ్లం పోయింది. ప్రాబ్లం ఏది ఎక్కడ? అతనికి వ్యాపార రీత్యా వచ్చినటువంటి సమస్య తీరటం అన్నట్టయితే, తీరితేనే మనశ్శాంతి వస్తుంది అనుకున్నట్టయితే అతని కేరళ కానీ మనశ్శాంతి వచ్చింది. ఎందుకు వచ్చింది? చెప్పుకోవటం వల్ల వచ్చింది. కాబట్టి చెప్పుకోవడం అతని నీడు. అవి రకరకాలుగా ఉంటాయి. ఒక వ్యక్తికి వాళ్ళ యొక్క ఎమోషన్స్ మీద, వాళ్ళ యొక్క మనస్థితి మీద, ఎన్నో వాటి మీద ఆధారపడుతుంది. అవి బాహ్యంగా బయట నుంచి చూసి మాత్రం మనం నిర్ణయం చేయకూడదు. మామూలుగా మాట్లాడటం చేత కాదని చెప్పి ఎవరు మాట్లాడకుండా ఉన్నావా? అట్లాగే మనసుతో మాట్లాడు. ఎట్లా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నావు అట్లాగే ఆ పదాన్ని గురించి ఆలోచించు రేపంతా. దాని రెండు అంతరార్థం తెలుస్తుంది. మనసుతో అంటే ఏమిటి? విత్త అలా నాయనతో మాట్లాడాను అంటాం, అంటే ఎట్లా? అది నోటితో మాట్లాడాను అంటాం. ఈ తోని దానికి అర్థం ఏంటండి? మనసుతో మాట్లాడాలంటే మనసు మనకంటే భిన్నంగా ఉండాలా? లేదు మనసు ద్వారా మాట్లాడామంటావా? మనసు కంటే భిన్నంగా కూడా మనం ఉండాలా? ముందు ఉండండి. అదే నేను చెప్పింది. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఆయనతో మాట్లాడుతున్నానండి అంటాం. అక్కడ తోనే దీంతో మాట్లాడుతున్నాను అంటాం, నోటితో మాట్లాడుతున్నానండి అంటున్నాం. నోటి ద్వారా అని అర్థం. ఇక్కడ నోటి ద్వారా మాట్లాడినా ఇంకొకరితో మాట్లాడినా దానికంటే మనం భిన్నంగా ఉండాలి. కాబట్టి మనసు కంటే మనం భిన్నంగా ఎట్లా ఉన్నామని ఆలోచించండి. ఒక చిన్న క్లూ లాగానే చెప్పారనంతే. ఇట్లా ఆలోచించుకుంటూ పోతే మనసుతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అని నేను చెప్పిన దానికి ఎన్ని అర్థాలు తెలుస్తాయి మీకు. మనసుతో మాట్లాడంటే మనసు కూర్చొని బాబా ఇట్లా చేసావు అటు చేసావు ఇటు అనుకుంటున్నా అటు అనుకుంటున్నా అంతకు అనుకోవటం కాదు. అది ఇప్పుడు అనుకుంటూనే ఉన్నాం మనం. మనసు ప్రశాంతంగా, మనసులో ఆలోచన లేకుండా మాట వస్తుంది అసలు? ముందు మనసు మాట్లాడితే నేను ఎవరు మాట్లాడేది? మనసుతో మాట్లాడడానికి మీరు అనుకున్నటువంటి అర్థంలో మన ప్రయత్నం చేయాల్సిన అవసరం లే. మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. మాట్లాడటం అనే ప్రశ్న రాదు అసలు. ఎందుకంటే ఇట్లా మాట్లాడటం సంగతి కాదు అసలు నేను చెప్పింది. అది ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. దానికంటే ముందు చెప్పామనుకో ఉపయోగం లేదు. ఆన్సర్ అడగదు. ఎందుకంటే దీనికి మనసుతో మాట్లాడటం ఎట్లా చేతనం అవుతుందంటే దాని గురించి ఆలోచించి అభ్యాసం చేసి తెలుస్తుంది. మొదలు పెట్టు. ఒక ఇంటలెక్చువల్ దీంట్లో నేను ఆన్సర్ చెప్పాను అనుకో, అక్కడికి సాటిస్ఫై అయిపోతుంది. మాట్లాడడం మాత్రం మాట్లాడలేదు. మాట్లాడటం అంటే ఎట్లా మాట్లాడగలవో తెలుసుకుంటాం. అంతవరకే మనకు కావాల్సింది మాట్లాడటం చేతనం అవుతాం. అందుకే వాటి సంగతి ఏమీ మాట్లాడకుండా ఊరికి నేను చెప్పాను, మనసుతో మాట్లాడండి.